దేవునితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు, దేవునితో సహవాసం చేసేప్పుడు, దేవుడైతే ఏకంగా తన స్నేహానికి నిన్ను ఆహ్వానించినాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటది, మీరు నా ఆజ్ఞలు జరిగిస్తే నా స్నేహితులు అన్నాడు. నీవు ఆలోచించు, ఒక రాజు ఇంకో రాజుతో స్నేహం చేస్తాడు. జ్ఞానం ఉంటే స్నేహానికి జ్ఞానం వెతుకుతాడు కదా. యుద్ధ శూరుడైతే అనంత శౌర్యం ఉన్న వాడితో స్నేహం చేస్తాడు. మరి దేవుడు ఏ అర్హత మనకు లేకున్నా ఏ రీతి సరిపోము కదా స్నేహానికి. అయితే మీరు నా ఆజ్ఞలు జరిగిస్తే నా స్నేహితులు అన్నాడు కదా. దేవుడు తన స్నేహానికి ఆహ్వానించినాడు. మరి ఆయన దేవుడు కదా, సర్వశక్తిమంతుడు, విశ్వానికి యజమానుడు. మరి ఒక ఎస్టేట్ ఉంటే కొన్ని వందల ఎకరాలు ఉండి, కాఫీ ప్లాంటేషన్ లేకుంటే ఏదో తోట ఉంది, ఒక ఎస్టేట్ ఉంటే ఓ వ్యక్తికి, ఓ మనిషికి సరే కొన్ని వందల మంది పని చేస్తూ ఉంటారు అక్కడ. ఇక ఆ యజమాని కొట్టినా చంపినా దిక్కులేదు. నిన్ను విన్నాను ఇట్లాగా అక్కడే పాతిస్తారు కదా. వార్త బయటికి కూడా పోదు. ఏంటి? అధికారం అడిగే వాళ్ళు లేరు, ఎవరికి లెక్క చెప్పుకునేది లేదు. కాబట్టి మనిషి అయితే అట్లా చేస్తాడు. దేవదేవుడు కదా, సర్వశక్తిమంతుడు, విశ్వానికి యజమానుడు. ఆయన చేయి పట్టి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగే వాళ్ళు లేరు, లెక్క చెప్పుకునేది లేదు ఎవరికి. అయితే కూడా దేవుడు మనిషితో వ్యవహారంలో వచ్చినట్టు చేయడు. ఎంత మంచి న్యాయం పాటిస్తాడు కదా. ఈ న్యాయం కూడా కనికరముతో కూడిన న్యాయం. వెంటనే తప్పు దొరకగానే న్యాయం తీర్చి దెబ్బ కొడితే ఒక్కడు మిగిలాడు కదా. ఎంత ఊర్చుకుంటాడు, ఎంత తగ్గుతాడు, ఎంత తగ్గి చేరుకుంటాడు కదా. ఆ విషయం ఈరోజు ధ్యానించబోతున్నాను. మనిషితో వ్యవహారంలో దేవుడు తన గొప్పతనం చూపి భయపెట్టాడు. సమానంగా వ్యవహరిస్తాడేంటి? అబ్రహాముతో నిబంధన చేసినాడు దేవుడు. నిబంధన అంటే మాట ఇచ్చినాడు, సరిపోతుంది కదా. దేవుడు మాట తప్పడు, అబద్ధం ఆడడు. మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకునే శక్తి ఉంది ఆయనకు. సమర్థుడు కదా మాట నిలబెట్టుకోవడానికి. మామూలుగా దేవుడు వాగ్దానం చేస్తే అంటాడు నా తోడు అని ప్రమాణం చేస్తాడు. మనుషులైతే వారి మీద వేరే వాళ్ళకి నమ్మకం ఉండదు కాబట్టి వారి తోడు వీరి తోడు అని తోడు తెచ్చుకుంటారు కదా. అమ్మ తోడు, నాయన తోడు, ఇంకేదో తోడు. ఈ మాట దేవుడు చెప్పేది అవసరమే లేదు కదా. పలికితే చాలు. మనుషులైతే వారికంటే గొప్పవారి పేరు ఎత్తుతారు ప్రమాణం చేయడానికి. వారికంటే పెద్ద విషయం ఎత్తుతారు ప్రమాణం చేయడానికి. దేవుని కంటే గొప్పవాళ్ళు లేరు, ఆయనకంటే గొప్ప విషయం ఇంకేమీ లేదు కాబట్టి నా తోడు అని ప్రమాణం చేస్తాడు. అవసరమా? మనిషిని మెప్పించేది, ఒప్పించేది అవసరం లేదు కదా. మనిషికే అవసరం అంతా. దేవునితో పని ఉంది. అయితే కూడా నా తోడని ప్రమాణం చేస్తాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానాలన్నీ చేసినప్పుడు ఆయన ఏమన్నాడు? నాకు ఎట్లా తెలుసు అని అడిగినాడు. నీ సంతానాన్ని సముద్రపు తీరాన ఉన్న ఇసుక రేణుల్లా చేస్తాను, ఆకాశమందలి నక్షత్రాల్లా చేస్తాను అని అంటే అబ్రహాం ఏమడిగినాడు? నాకెట్లా తెలుసు అన్నాడు. అంటే ఏం గ్యారెంటీ ఉంది? అట్లాగా అని దేవుడు అన్నాడు. నిబంధన చేసుకుందాం మనం అని చెప్పి పశువులను పక్షులను కోసి ఉంచమని చెప్పినాడు దేవుడు. ఆ కాలంలో పద్ధతి అది. ఇద్దరు మనుషులు ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటే, పొలమే అమ్మినారు, ఇంకేదో అగ్రిమెంట్ చేసుకున్నారు, అప్పుడు పశువులను పక్షులను వధించి ఇద్దరు వాటి మధ్యలో నడిచిపోయే వాళ్ళు. ఏమర్థం? నువ్వు మాట తప్పితే నీ పశువులు ఇట్లా అవుతాయి అని ఒకరినొకరు భయపెట్టుకోవడానికి. ఆ కాలంలో బ్యాంక్ లేదు, బ్యాంక్ అకౌంట్లు లేవు కదా. ఆస్తి అంటే పశువులు.
కాబట్టి నువ్వు మాట తప్పితే నీ పశువులు చచ్చిపోతాయి అని భయపెట్టుకోవడానికి వారు అట్లా చేస్తారు. దాన్ని నిబంధన అంటారు. సర్వం దేవుంది కదా, మాట పలికితే చాలు కదా. అబ్రహాము దేవుడు చెప్పినాక నాకు ఎట్లా నమ్మకం అని అడిగినాడు. అట్లాగా మరి నిబంధన చేసుకుందాం అన్నాడు దేవుడు. నమ్మకుంటే నీ అదృష్టం, నేను ఇంకొన్ని ఏరుకుంటా, ఇంకొన్ని సృజించుకుంటా, వాడిని గొప్ప చేస్తా అని చెప్పొచ్చు కదా. నా మీద నమ్మకం లేదు కదా, నీతో నా పని లేదు అని వదిలిపెట్టొచ్చు కదా. న్యాయవంతుడే అప్పుడు ఆ మనిషిని చిదరించుకొని అసహించుకొని లేదా శిక్ష పెట్టి చంపి వెళ్ళిపోవచ్చు కదా. ఏదో ఓర్చుకున్నాడు కదా, సహించి ఈ అవమానం ఏమంటున్నాడు, నేను నమ్మొచ్చును అంటున్నాడు కదా దేవునితో. సహించి ఓర్చుకొని తగ్గి ఆ సమానునిగా సాటి ఇలాగా నిబంధన చేద్దామని చెప్పినాడు. పశువులను పక్షులను అబ్రహాము కోసినాడు. సాయంత్రం అయితా ఉంటే సంధ్యవేళ అంటారు కదా, ఇక సూర్యుడు అస్తమించే ముందు అగ్ని స్తంభమే దిగి వచ్చి ఆ పశువులు పక్షుల మధ్యలో నడిచిపోయిందట అగ్ని స్తంభం. దేవుడు అగ్ని స్వరూపిగా దిగి నడిచినాడు. ఆ వధించబడిన పశువులు పక్షుల మధ్యలో ఇద్దరు నడవాలి కదా, అగ్రిమెంట్. ఏడి అబ్రహాం ఏడి కనబడాడు ఎందుకు? చచ్చిన వాళ్ళ పడున్నాడు. అంత మహిమ దిగి వస్తే తాలుకోలేక చచ్చిన వాళ్ళ పడున్నాడు. అప్పుడు దేవుడు ఏమనాలి? మునగాని తిరుగు నన్ను అడిగినావు కదా, నమ్మొచ్చా నీ మాటని? నిబంధన చేద్దామని చెప్పినాను, నడువు నా వెంట అని ఈడ్చుకొని పోవాలి కదా. పిల్లలు చెడిపోయి లాక్కొని పోతారు చూడు, కాళ్ళు వచ్చాయో తలనొచ్చో ఏదోడు పట్టుకొని లాక్కపోతారు. దేవుడు అట్లాగే ఈడ్చుకొని పోతే బాగుండు కదా. లేదు, సృష్టికర్త తన సృష్టిని గౌరవిస్తాడు. మరి ఒక ఎస్టేట్ లో యజమానుడు కూలివని గౌరవించాడు. సృష్టికర్త గౌరవించిన అవసరం లేదు, గౌరవిస్తాడు. తను ఒక్కడే నడిచిపోయినాడు వధించబడిన పశువులు పక్షుల మధ్యలో నుంచి. దేవుడు మాట తప్పడు కదా. దీవించినాడు తనను, తన సంతానాన్ని, తన జాతిని 70 ఏళ్ల క్రితం. అప్పుడు లోక రాజ్యాల నుంచి ఇజ్రాయేలులంతా వారి దేశంలోకి వస్తున్నారు పడవల్లో. ఇంకా వారి దేశానికి రాకముందే సముద్రంలో ఈ అరబ్ దేశాలన్నీ చుట్టుముట్టేసి ఆ పడవల్ని అడ్డగించినారు, వారి దేశం చేరుకోకుండా. ఇప్పుడు ఏం జరిగింది? వారి పడవల మీద 7 రోజులు మన్నా కురిసింది. ఎందుకు మన్నా? ఇప్పుడు వారికి ఇచ్చినాడు దేవుడు. ఇది కూడా 7 రోజులు వారి దేశం వారు చేరుకునే వీలు కలిగినప్పటి వరకు, అడ్డుపోయే వరకు. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన కదా, నిన్ను బట్టి అనవాలి దీవించబడుతుంది అన్నాడు దేవుడు. తన పక్షంగా దేవుడు ఉంటాడని చెప్పినాడు కదా, మరి పక్షంగా యుద్ధం చేస్తానని చెప్పినాడు. మన్నా కురిపించినాడు, మాట తప్పడు కదా. నిబంధన ఎంత దూరం వచ్చింది, ఎంత మంచి వ్యవహరిస్తాడు దేవుడు మనిషితో. నీతి న్యాయాలు దేవుని సింహాసనానికి ఆధారం కదా. నీతి న్యాయాలతో పాటు కన్న ప్రేమ జత చేస్తాడు దేవుడు. సాలిపడతాడు తన సృష్టి పైన. కాబట్టి నీతి న్యాయం మాత్రం కాదు. నిన్న చెప్పుకున్నా, అబ్రహాముతో నిబంధన చేసే వేళ న్యాయం జరిగించాలంటే ఈడ్చుకొని పోవాలి. చేయలేదు దేవుడు, అట్లా చేయలేదు. నీతి న్యాయంతో పాటు కన్న ప్రేమ జత చేసినాడు. ఆయన ఇంకా కనికరం తప్పక జత ఉంటది కదా. అనుదినం నూతనంగా నీ పైన జాలిపడే దేవుడు. యోబు అంటాడు దేవునితో, నరపుత్రుడు ఏ పాటి వాడు, ఏం విలువ, ఈ మనిషి మీద ఎందుకు మనసు పెట్టినావు అంటాడు. ప్రతి ఉదయం దర్శిస్తావేంటి అన్నాడు యోబు. విలాప వాక్యాల్లో ఇర్మియా ఏమన్నాడు? అనుదినం నూతనంగా చాలిపడతాడు దేవుడు. చూడు, యోబు పలికిన మాటకి సరిపోయింది కదా. ప్రతి ఉదయం దర్శిస్తావేంటి మనిషిని? ఎందుకు లెక్క పెడతావు మనిషి ఏ పాటివాడు అని యోబు పలికినాక అనుక్షణం పరీక్షిస్తావెందుకు అని అడిగినాడు.
చూడు, నీ ఒక్కడవే ఉన్నట్టు ఆయనకి ఇంత విశ్వంలో మనస్సు నీ పైన పెట్టి ప్రతి ఉదయం నిన్ను దర్శిస్తాడట, అనుక్షణం నిన్ను పరీక్షిస్తాడట. ఒకసారి చాలా ఏళ్ల క్రితం ఓ వ్యక్తి దేవుని సరిగా మొక్కుకుంటే ఏదో మిగిలిన సమయం దేవునికి ఇచ్చి కొంచెం అభిమానం, కొంచెం ప్రేమ, చాలా బాధ అనిపించింది. నేనేమన్నాను, మిగిలింది భిక్షకుడికి ఇస్తారు. ఏమనుకున్నావు దేవుడు? భిక్షకుడు కాడు, రారాజుకు భిక్షమేయరని చెప్పినాను. అరిచి వెళ్ళగొట్టిన. ఇంకెప్పుడు నేను దేవుని గురించి నేర్పించనని చెప్పినాను. అది స్థితి. అరిచి వెళ్ళగొట్టి ఏమన్నాను, ఇట్లా కాదు, దేవుని మొక్కేది ఇట్లా కాదు, ఇంకెప్పుడు నీకు దేవుని గురించి చెప్పనని చెప్పి వెళ్ళగొట్టినాను. ఆ స్థితిలో నేనున్న గదిలో తలుపు కింద అంత గ్యాప్ ఉండింది. అక్కడ ఇప్పుడు నిలుచున్నట్టు అర్థమైంది, నీడ పడుతుంది. గంభీరంగా దేవుడి స్వరం వినిపించింది. ఎప్పుడు రారాజుకు భిక్షమయ్యారు అని నేను అరిచి వెళ్ళగొట్టిన ఆ వ్యక్తిని. అప్పుడే వెంటనే భిక్షకుడను కాను, నీ తండ్రిని, నీ ప్రేమ కోరి వచ్చిన, నీ పొందు కోరి వచ్చిన అని స్వరం గంభీరంగా ఈ చెవులకి వినిపించింది. భయం పుట్టింది. మోకాళ్ళ మీదకి వచ్చి ఒక 5 గంటలు పాటలు పాడుతూ దేవుని ఆరాధించినాను. అడిగినాను, ప్రభా వచ్చింది నీవేనా? నేను విన్నది నీ స్వరమేనా? అని. వచ్చింది నీవైతే ఏం కోరినావు? ఇప్పుడు ఏం చేయాలి నేను అని అడిగినాను. తలుపు దగ్గర నిలిచినట్టు గుర్తులిచ్చి ఈ చెవులకు మోగిపోయేటట్టు స్వరం వినిపిస్తే దిక్కు తోచలేదు. నాకు భయపడ్డాను. ఏం చేయాలి ప్రభా అని అడిగినాను. తెల్లవారి వాక్యం ధ్యానించుకునే వేళ తన స్వరం వినిపించినాడు. ఇప్పటి నీ ప్రేమతో తృప్తి చెందిన నిన్ను గొప్ప చేయబోతున్నాను, అప్పుడు కూడా ప్రేమిస్తావా ఇప్పట్లాగా అని అడిగినాడు దేవుడు. నా సమర్పణ చెప్పిన కనీలతో నన్ను ఆకట్టుకున్న మాట, నా మనసును ఆకట్టుకున్న మాట ఏమంటే, ఇన్ని కోట్ల మందిలో ఒక్కడి ప్రేమ ముఖ్యమా దేవునికి? ఈ ప్రేమ మారకుండా ఉండడం మనకు అవసరమా? తల్లిదండ్రులు ఉన్నారు, మరి సంతానం చిన్నగా ఉన్నప్పుడు సంవత్సరం దాటక ముందే ఎగిరేసి అందుకొని ముద్దాడి, కాకి పిల్ల కాకి ముద్దు కదా, నడ్డి ముక్కుండి ఎంత వికృతంగా ఉన్న బంగారు కొండ అని చెప్పి మురిసిపోయి మాట్లాడతారు కదా. వాళ్ళకి మాటలు రావు, వాళ్ళకి మతి లేదు, అర్థం కాదు. కానీ మరి పెద్దోడైనాక నన్ను చూసుకుంటావురా అని అడుగుతారు కదా. సరే, ఈ మనుషులకు అవసరం. మరి పిల్లల ప్రేమ మారకుండా ఉండేది. పెళ్ళైన కొత్తలు మరి ఆ కొత్త పెళ్లి కూతురు అడగొచ్చు తన భర్తని ఏమని, కొత్త కదా చాలా ప్రేమిస్తున్నావు, మరి పాతగా అయినాక ప్రేమిస్తావా? కొన్నేళ్లు గడిచినాక ఉంటదా ఈ ప్రేమ? మనిషికి అవసరం అడిగేది కదా, దేవునికి ఏమవసరం? కోట్ల మందిని సృజించుకోగలడు కదా. ఒక్కరి ప్రేమ ముఖ్యమట. ప్రేమ మారకుండా ఉండేది అవసరం అన్నట్టు అడుగుతాడేంటి? ఇంత ప్రేమిస్తాడే కదా. చెబుతున్నా కదా, నువ్వు ఒక్కడవే ఉన్నట్టు, ఒక్కదానివే ఉన్నట్టు. నా సేవ ఆరంభము నుంచి కూడా ఈ మాట చెప్పిన, నువ్వు ఒక్కడవే ఉన్నట్టు, ఒక్కదానివే ఉన్నట్టు ప్రేమిస్తాడు. ఆయన ప్రేమంతా నీకే దక్కిందా అనిపించాలి అని నేర్పుకున్నా. సెనెకా సోడి అనే వ్యక్తి, గ్రీసు దేశానికి చెందిన ఆయన, 90 ఏళ్ళు దాటినాక దేవుడు తన ఆత్మను తీసుకెళ్ళినాడు పరలోకం. తీసుకెళ్లి 40 పగళ్ళు 40 రాత్రులు ఉండనిచ్చినాడు. 40 రోజుల్లో ఉన్నాడు ఆయన పరలోకం. దేవుడు చెప్పినాడు, ఆయన స్వేచ్ఛ ఇచ్చినాడు, ఎక్కడన్నా తిరిగి చూడు అని. నిర్బంధం ఏం లేదని చెప్పినాడు దేవుడు. ఎవరు ఆపరు నిన్నని చెప్పి. అయితే ఆయన అబ్రహాము, దావీదు, ఏలియా ప్రవక్త, అపోస్తలుడైన పౌలు అట్లాంటి వాళ్ళతోనే సమయం గడిపినాడు. వాళ్ళను వేధించినాడట, పరలోకం గురించి చెప్పు. వాళ్ళు అన్నారట, పరలోకంలో అయితే నిత్యత్వం, కాలం లేదు, నీకు అర్థం కావడానికి చెబుతున్నాను అని చెప్పి, ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయింది మేము వచ్చి పరలోకానికి, దేవుడు సిద్ధపరిచినవి మాకే పూర్తిగా అందలేదని చెబుతున్నారట.
వాక్యం గుర్తు చేసినారట. దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయానికి గోచరం కూడా కాలేదంటే మనిషి కెపాసిటీ సరిపోదు. దేవుడు సిద్ధపరిచినవి పూర్తి గ్రహించడానికి ఆ మాట చెప్పినారట. ఇంకా యుగాలు సరిపోలేదట అనుభవించడానికి. వారు ఒక్క మాటలు చెప్పినారట. ఏమని? ఒక్కొక్కరికి అనిపిస్తుంది ఏమని, దేవుని ప్రేమ అంతా నాకే దక్కిందా అని ఒక్కొక్కరు అనుకుంటారు. అంత ప్రేమిస్తాడు దేవుడని. కాబట్టి ఇంత నిన్ను ప్రేమించే దేవుడు నీకు దేవునితో ఉన్న సంబంధం, సహవాసంలో, దేవునితో ఉన్న వ్యవహారంలో ఆయన గొప్పతనం చూపి నిన్ను భయపెట్టాడు, మంచిగా నీతో వ్యవహరిస్తాడు. ఆదికాండం 17వ అధ్యాయం 15 నుంచి 22 వరకు చోట దేవుడు అబ్రహాముతో చెప్పినాడు. ఏమని? వచ్చి నిలిచినాడు, మాట్లాడుతున్నాడు. నీకు ఇస్సాకునిస్తా అని చెప్పినాడు. ఈ చోట ఆదికాండం 17వ అధ్యాయం 15 నుంచి 22 వచనాలు. అబ్రహాము దగ్గర దేవుడు నిలిచి నీకు ఇస్సాకునిస్తానంటే అబ్రహాము ముఖం నేల మీద పెట్టి నవ్వినాడు. దేవుని స్నేహితుడు కదా, చనువు ఉంది. మరి అయితే ఆయన దేవుడు కదా, దేవునికి భయపడుతున్నాడు. ముఖం నేల మీద పెట్టినాడు. దేవుని ఘనపరిచి గౌరవించి దేవునికి భయపడి స్నేహం ఉంది కదా, ఆ చనువు తీసుకున్నాడేమో. నవ్వినాడు. నవ్వి ఇస్మాయిలును దీవించు చాలన్నాడు. అది దేవుని నిత్య సంకల్పానికి పూర్తి వ్యతిరేకం. మనిషి అడుగుతున్నాడు. ఇప్పుడు చూడు, క్రైస్తవ్యానికి అన్నిటికంటే పెద్ద అడ్డు అంటే ఈ అబ్రహాము అడిగిన మాట. ఆయన ద్వారానే మెస్సయ్య వచ్చినాడు, ఆయన ద్వారానే అడ్డు వచ్చింది. అయితే కూడా అక్కడే నిలిచినాడు దేవుడు. ఏమంటున్నాడు అబ్రహాము? ఇప్పుడు ఇస్సాకునివ్వడం నీకు ఏం చేతనైతుంది అంటున్నాడు. ముసలితనానికి ఇస్మాయిల్ని ఇచ్చింది కూడా దేవుడే కదా. ఏమంటున్నాడు? ఒప్పుకుంటాలే, ఓర్చుకుంటాలే, నిన్ను సర్దుకుంటాలే, ఇస్సాకుని ఇవ్వకున్నా పర్వాలేదు, వదిలిపెడతా. నాకు మాట ఇచ్చినావు కదా, చిక్కులో పడ్డావు, అయితే వదిలిపెడతా. దయదలిచినట్టు చేస్తున్నాడు దేవుని పైన. ఆ తీరు మాట్లాడుతున్నాడు దేవునితో. ఇప్పుడు ఇస్సాకుని ఏమిస్తావు? ఇవ్వకుంటే కూడా ఏమనను. ఏం హక్కు ఉంది? ఆలోచించు. హక్కుందా మనిషికి? దేవుడు కాకుంటే దిక్కుందా వేరే? దేవునితో మాట్లాడేప్పుడు జాగ్రత్త. మరందుకే ఆయన దేవుడు జ్ఞాపకం పెట్టుకో. యోబు పలికిన మాట గుర్తు చేసుకుందాం. స్నేహితులు తప్పు చేసినావు, పాపం చేసినావు, అందుకే నీ శిక్ష పడ్డది అన్నారు. ఆస్తి పోయింది, 10 మంది పిల్లలు చచ్చిపోయినారు, ఆరోగ్యం పోయింది, రోగం వచ్చింది, నల్ల కుష్టు రోగం అంటారు బైబిల్ స్కాలర్స్. గుర్తులు చూసి పెంట కుప్ప మీద కూర్చుని పెంకు పెట్టుకుని గీరుకునే వేళ ఏం మిగల్లేదు, ఆత్మగౌరవం కూడా మిగల్లేదు, ఆశ కూడా లేదు. ఏమంటాడు? శరీరం శిథిలమైన మళ్ళీ నా శరీరంతో నా దేవుణ్ణి చూస్తాను, ఎప్పుడెప్పుడు చూస్తానా అన్నాడు. చూడు, పునరుత్థానం గురించి ఆయనకు తెలుసు. ఈ లోకం మట్టుకు కాదు దేవునితో సంబంధం అని తెలుసు. అందుకే నిలిచినాడు, గెలిచినాడు కదా. స్నేహితులు అన్నారు, పాపం చేసి ఉంటావు అన్నాడు. ఏ తప్పు చేసినా చెప్పమన్నాడు. చిన్ననాటి స్నేహితులు ఎంత ధైర్యం ఉండాలి అట్లా అడగడానికి. తప్పు చూపించమన్నాడు. ఇంకేమన్నాడు? నా అడుగుల గురించి నేను దేవునికి లెక్క చెప్పుకోగలనన్నాడు. దేవుడు ఆ మాట తప్పని చెప్పలేదు. దేవుడు యోబు స్నేహితులను తప్పు పట్టినాడు. యోబు భూమి మీద ఉన్న వారందరిలోకెల్లో నీతిమంతుడు అనే మాట యోబు 42వ అధ్యాయంలో సుడిగాలిలో దేవుడు దిగి వచ్చి మాట్లాడినప్పుడు కూడా ఈ మాట కాదనలేదు. కాబట్టి దేవునికి లెక్క చెప్పుకోగలను అడుగుల గురించి అనే స్థితి అయితే కూడా నేను నీతిమంతుణ్ణి, నాకెందుకు శ్రమ అని పోట్లాడలేదు. దేవునితో దేవునికి దూరం కాలేదు, తిరగబడలేదు, తెలుసుకోలేదు. ఎంత మంచి మాట పలికినాడు.
నా అడుగుల గురించి లెక్క చెప్పుకోగలను కానీ నా సృష్టికర్త దయ కోరుతా అన్నాడు కదా. ఆ మాట నేర్చుకుందాం. దేవునితో మాట్లాడే వేళ, నువ్వు ప్రార్థించే వేళ మర్చిపోకు, ఆయన దేవుడని, నువ్వు మట్టి మనిషివని. అయితే అబ్రహాము ఎగతాళి చేసి నవ్వి ఇస్మాయిల్ని దీవించమంటే శపించి వెళ్ళిపోవచ్చు. దేవుడు, ఇంత అవమానపరుస్తావా నన్ను అని అక్కడే నిలిచినాడు. నిలిచి అంత అవమానం ఓర్చి అన్నాడు, అబ్రహామా, నువ్వు అడిగినావు కదా ఇస్మాయిల్ను దీవిస్తా అన్నాడు. అయితే నీకు ఇస్సాకునిస్తా అని చెప్పి పోయినాడు కదా. దీవించిపోయినాడు. ఇస్సాకు అనే ఆ పేరుకి అర్థం ఏంటి? నవ్వు అని అర్థం. కుమారుణ్ణి పిలిచినప్పుడల్లా అయ్య గుర్తు రావాలి. దేవుడు ఈ కుమారుణ్ణి ఇస్తానంటే కదా నేను నవ్వినాను, దేవుని తక్కువగా అంచనా వేసినాను, అవమానపరిచినాను, ఎగతాళి చేసినాను కదా అని గుర్తు రావాలి. బుద్ధి చెప్పినాడు దేవుడు, గాని ఎంత సున్నితంగా, ఎంత సుకుమారంగా కదా. పెంచిన పిల్లలు, ఒక పిల్లోడు వాళ్ళ తాత 27 సంవత్సరాలకు చచ్చిపోయినాడట, నాయన 27 సంవత్సరాలు చచ్చిపోయినాడట. తల్లి భయపడి నీ దగ్గర ఉంచు అన్నా, నాకు భయం అవుతుంది, వీడు కూడా ఏమవుతాడో అని చెప్పి వదిలిపెట్టింది. సరే స్కూల్కు పంపినాం. వాడు స్కూల్కి రావడం లేదు సరిగా, చదవడం లేదు సరిగా అని చెప్పి ప్రిన్సిపల్ పిలువని పంపితే మన హరి అన్న, జాన్ అన్న వీళ్ళంతా పోయినారు. ఇంకా ముఖం వాసిపోయేటట్టు తిట్టింది ప్రిన్సిపల్. హెడ్ మిస్ట్రెస్ వీడు చదువుతలేడు, స్కూల్కి రావడానికి. వీళ్ళు అలసిపోయి వాళ్ళ మమ్మీని పిలిపిస్తాం, ఇంకేమైనా తిట్లు మిగిలితే వాళ్ళ మమ్మీని తిట్టండి అని చెప్పి వాళ్ళ మమ్మీని పిలిపించి స్కూల్కి తీసుకెళ్తే, సరే వీళ్ళని తిట్టిన దానికంటే ఇంకొంచెం కొసరేసినంత ఎక్కువ తిట్టినాక ఇక అందరం ఎదురు చూస్తున్నాం ఏమని, వచ్చి పిల్లోడికి బుద్ధి చెప్తుందేమో అని. మా ఎంత కొడుతుందో అనుకున్నాం మేమైతే. వచ్చి పింకునానా అట్లా చేయకునానా అంటుంది. అందరు పగలబడి నవ్వినారు. మేము అనుకుంది వేరే కదా, ఎంత తిడుతుందో, అడుస్తుంది, ఇంకేం విశ్వరూపమే తాలుస్తుంది అనుకుంటే ఇంకునానా అట్లా చేయకునానా అన్నది కదా. దేవుని ప్రేమ చూడు, అబ్రాహాముకు బుద్ధి చెప్పినాడు గాని ఎంత శృతి మెత్తగా తన గౌరవం ఉంచి. అట్లాగే కుమారుడు పుట్టక ముందు శారా చెప్పింది అబ్రాహాముకి తన దాసి ఆగరుతో ఉండమని చెప్పి. ఆ కాలంలో పద్ధతి అది. పిల్లలు లేకుంటే కానీ నిలిచి పెళ్లి చేయాలి భర్తకు, ఇంకో పెళ్లి. ఆ పద్ధతి పాటించింది. ఆ తర్వాత తనకు కుమారుడు కలిగినప్పుడు ఏమన్నది, దాసిని వాడి పిల్లోని వెలగొట్టు అన్నది కదా. 13 సంవత్సరాల వయసు ఉంటాడేమో అప్పటికే. ప్రేమ పెంచుకున్నాడు అబ్రాహాము తన కుమారుని పైన. ఆగరుతో ఉండమని చెప్పింది ఆమెనే. తప్పున అది శిక్ష నీకంటుంది కదా. దిక్కుతోచలేదు అబ్రాహాముకి. దేవుని దగ్గర మొరుపెట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, నీ భార్య చెప్పినట్టు విను, శారా చెప్పినట్టు వినమన్నాడు. అంటే ఈ సమస్యకు కారణం భార్య మాట విన్నందుకు దేవుడు కాకుండా, వాడి పరిష్కారం ఏమన్నాడు దేవుడు, నీ భార్య చెప్పినట్టు. ఎట్లుంది, వజ్రాన్ని వజ్రంతో కోసినట్టు, ముళ్ళును ముళ్ళుతో తీసినట్టుంది కదా. దేవుడు తప్పు బట్టి విమర్శించి తిట్టి కేసు పెట్టి ఇవన్నీ చేయలేదు కదా. శారా చెప్పినట్టు విను అనే మాటతోనే సరి చేసినాడు కదా. నువ్వు చూడు, ఆ మనిషి చరిత్రలో ఇంకొకసారి భార్యను సంప్రదించలేదు. ఇస్సాకును బలివ్వమని దేవుడు అడిగితే, శారా మేడం దేవుడు ఇట్లా అంటున్నాడు, ఏం చేద్దాం అడగలేదు. బుద్ధి వచ్చింది. బ్రతుకాలానికి గుండెల్లో పాఠం మిగిలిపోయింది. ఇంకా వినడు భార్య మాట, దేవుని మాటనే విన్నాడు. ఆ తర్వాత బాగుపడ్డాడు. ఈ తండ్రులు చూడు, బుద్ధి చెప్పడానికి ఏకంగా కాలు చేతులు ఇరగొట్టేటట్టున్నారు కదా. మరి నేను చెప్పిన నెట్టింకున్నానా అట్లా చేయకున్నానా అని వాళ్ళ అమ్మ అంటే, వాడు ఎక్కడ బాగుపడతాడు. నేను ఇరగొట్టినా, చాలా కొట్టిన, తెలిసిపోయి ఇరగొట్టిన. ఒక్కోసారి వాడు ఏమన్నాడు, పెద్దగా ఏడ్చుకుంటే పరిగెత్తాలి కదా. నువ్వు పరిగెత్తి నా దిక్కు వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని, అంకుల్ నేను మాటేంటా, నాకు దేవుడు కావాలి, నాకు నువ్వు కూడా కావాలన్నాడు. అంతా కొడితే సరే, మనిషి ఉద్దేశం మంచిదే కానీ
ఆ బుద్ధి చెప్పే తీరు, పాఠం చెప్పే తీరు వేరు ఉంటది కదా. దేవుడు ఎంత మంచిగా నేర్పుకున్నాడు అబ్రహాముకి. శారా చెప్పినట్టు విను అన్నది. మళ్ళీ ఎప్పుడు ఇంకా తప్పు చేయలేదు. ఆదికాండం 18:17 నేను చేయబోయేది అబ్రహాం దగ్గర దాచిపెడతానా అన్నాడు కదా దేవుడు. ఎవరంటారు అట్లాగా? క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు కదా, ఎవరి నీ దగ్గర దాచిపెడతానని. అబ్రహాముతో దేవుని వ్యవహారం చూడు. సొదొమ గొమొర దేవుడు పాడు చేసే ముందు అంటున్నాడు, అబ్రహాము దగ్గర నేనేమి దాచిపెట్టనండి. కీర్తనలు 18:35 నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది ప్రభా అనే మాట. అంత గొప్ప దేవుడు. విశ్వం పట్టదు కదా, సృష్టించినాడు. విశ్వం పట్టదు ఆయనని. నేను చేరుకోవాలంటే ఆయన తగ్గాలి కదా, తగ్గించుకొని కదా. నీ సాత్వికం నన్ను గొప్ప చేసింది. కీర్తనలు 18:16 నేను ఈ గుంటలో దిగి ఉంటే ఆయన నన్ను చేరుకున్నాడు, నన్ను ఆదుకున్నాడు అనే మాట. ఊబిలో దిగబడిన రీతిగా నేనుంటే శ్రమల్లో ఆదుకున్నాడు నన్ను. ఫిలిప్పీ 2:6-8 దేవుడు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని రాసి. యేసుక్రీస్తు గురించి he emptied himself of all greatness. రిక్తునిగా అంటే ఏమన్నమాట? ఒక డబ్బాలో పిండి ఉంటే తీసి పిండి డబ్బా బోర్లించి కొడితే, కింద కొడితే అంత రాలిపోతుంది కదా, ఇంకేం మిగలదు. తన గొప్పతనం అంతా అట్లా వదులుకున్నాడు యేసుడు. చూడు, విశ్వాన్ని ఏలే చేతులు కదా అవి. చేతులు విరగదీసి సిలువకు కట్టేస్తే పెంచుకోలేడా? మాడ పలికి సర్వం సృజించిన దేవుడు మళ్ళీ ఒక మాట పలికితే బూడిదైపోతా ఊరుకున్నాడు కదా. దేవుని సన్నిధిలో దేవదూతలు ఆయన ముఖం చూడడానికి భయపడి రేఖలతో ముఖం కప్పుకొని, 2 రేఖలతో కాలు కప్పుకొని, 2 రేఖలతో ఎగురుతూ ఆయన పరిశుద్ధుడు 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 అంటున్నారు కదా. యెషయా 6వ అధ్యాయంలో చదువుతాం. యెషయా ప్రవక్త చూసిన పరలోక దర్శనములు. ఇప్పుడు పోయి చూడు, ఇంకా అదే పలుకుతా ఉంటాం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎందుకు? దేవుని గుణ లక్షణాలలో ఒక గుణ లక్షణం చెప్పడానికి దేవదూతలకి బలపడడం లేదు, వీలు కావడం లేదు, చేత కావడం లేదు. ఆ ఒక్క గుణ లక్షణం ఎంత పరిశుద్ధుడో చెప్పడానికి యుగాలు సరిపోవడం లేదు. అంత పరిశుద్ధుడు. ఆయన ముఖాన ఉమ్మేసినారు కదా, వచ్చుకున్నాడు కదా. ఎన్నని దూషణలు, ఊరు బయటికి ఎల్లగొట్టి చంపినారు కదా. శిలువ మరణం వేయమని అడిగినారు కదా. పిలాతు ఏమన్నాడు? ఈ నిర్దోషి రక్తంలో నాకు పాలు లేదన్నాడు. మీరు చూసుకునంటే చేయి గడుక్కున్నాడు ఆయన. యూదుల పద్ధతి ఆయన పాటించినాడు. వారికి అర్థం కావడానికి చేతులు గడుక్కుంటారు, వారి బాధ్యత లేదని చెప్పడానికి, నా పూచి కాదు అనడానికి. వాళ్ళు ఏమన్నారు? ఆయన రక్తం మా మీద, పిల్లల మీద ఉండును కాకన్నారు. ఎంత ఇష్టంగా ఆ మాట పలికినారు. వచ్చింది ఆయన రక్తం వారి మీదికి. అన్ని దేశాలు చెదిరిపోయినారు కదా. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఒక 70 సంవత్సరాలలో మొత్తం దేశం లేకుండా అయిపోయింది, చెదిరిపోయినారు. ఏ దేశంలో పోయినా అవమానపరిచినారు, చంపినారు. హిట్లర్ అయితే కోట్ల మందిని వెతికి చంపినాడు. ఆ మాటనే గుర్తొస్తుంది. ఆయన రక్తం ఆ మీద, పిల్లల మీద ఉండును కాకన్నారు. ఆయనను సిలువేయమన్నారు. సిలువ మరణానికి అప్పచెప్పినారు. సిలువ అంటే దాసులకు నియమించే శిక్ష అది. దాసులలో కూడా అత్యంత నీచులకు నియమించే శిక్ష అది. వీరి పగ చూడు, 2 దొంగల మధ్యలో సిలువేయించినారు కదా. ఏమన్నాడు ఆయన? ఏం చేస్తున్నారు వీరికి తెలీదు, క్షమించమని అడిగినాడు కదా. అది ఆయన వ్యవహారం చూడు. మనిషితో తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇంత ఎందుకు అంటే మనల్ని చేరుకోవడానే కదా. అంతేకాదు, మన స్థలం తీసుకున్నాడు. మన పాపానికి శిక్ష ఆయన మీద తీసుకున్నాడు. మన రోగాలన్నీ మొదటి మనిషి నుంచి ఆఖరి మనిషి వరకు అందరి పాపానికి శిక్ష ఆయన తీసుకున్నాడు. దైవ మానవుడు ఆయన. పాపము లేదు ఆయనలో.
పాపానికి జీతం మరణం కదా. ఎలా చనిపోయినాడు సిలువలో? మన పాపం మీదేసుకున్నాడు. మన పాపం సోకి మన పాపానికి శిక్ష తీసుకున్నాడు ఆయన. అట్లా ఆ దేహానికి మరణం వచ్చింది. మన రోగాలు తీసుకున్నాడు ఆ కొరడా దెబ్బలతో. ఊరి బయటికి వేలగొట్టి చంపినారు కదా, మన శాపం తీసుకున్నారు. మా పట్టణంలో చంపితే శాపం అని చెప్పి ఊరి బయటికి వేలగొట్టి యెరూషలేం బయట సిలువేసినారు కదా. విశ్వానికి యజమానుడు శ్రీమంతుడు కదా, దరిద్రుల్లా చచ్చిపోయినాడు. ఎందుకు? మొలకొక బట్ట మాత్రమే, చితికిపోయిన చీరేసిన దేహాన్ని సరి కప్పుకోలేదు కూడా. ఎందుకు? మన దారిద్ర్యం ఆయన తీసుకుని మనల్ని ధనవంతులు చేయడానికి, ఒక అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని పరిపూర్ణులుగా తీర్చినాడు. ఆయనలా బ్రతకడానికి వీలు కల్పించినాడు మనకు. మన స్థలం ఆయన తీసుకుని, మన శిక్ష ఆయన తీసుకుని, ఆయన స్థితి మనకిచ్చినాడు, ఆయన నీతి మనకిచ్చినాడు. ఇంత మంచిగా నిన్ను పలకరించినాడు. నువ్వు ప్రతిస్పందన ఎట్లా చూపాలి? నిన్ను అంత ప్రేమిస్తే దేవుడు నీ ప్రేమ ఎట్లా వ్యక్తం చేస్తావు? నువ్వు చెప్పాలి, యేసు ప్రభా నువ్వు ఒక్కడవే దేవుడవు అని నమ్ముతున్నాను. హృదయంలో నమ్మి నోటితో పలకమన్నాడు దేవుడు. నువ్వు ఒక్కడవే దేవుడవు అని నమ్ముతున్నాను, నాకు దేవుడవు అని నమ్ముతున్నాను, సిలువలో చనిపోయి తిరిగి లేచినావని నేను నమ్ముతున్నాను, నా పాపం నీ దగ్గర ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించమని అడగాలి. నా ఆత్మలో ఉండు ప్రభా, నా జీవితం నడిపించమని అడగాలి. నీకు లోబడతానని చెప్పాలి. ఇట్లా ప్రతిస్పందన చూపాలి అంత మంచి ప్రేమకు. మొదటి అడుగు దేవునితో సంబంధానికి. రెండవ అడుగు నీళ్ళల్లో దిగి ప్రమాణం, దేవునితో ప్రమాణం. ఏంటి అర్థం? యేసు ప్రభు రక్తమంతా ఒలికిచ్చినాడు కదా భూమి మీద. ఏం చేసినాడు? భూమి మీద సంతకం పెట్టినాడు. మీ పాపం క్షమించేది నాకు ఇష్టం, నేను వచ్చి మీ ఆత్మలో ఉండేది నాకు ఇష్టం, ఈ దేహం వదిలితే మీరు వచ్చి నాతో ఎప్పటికీ ఉండేది నాకు ఇష్టం అని భూమి మీద సంతకం పెట్టినాడు. నీళ్ళలో దిగి ప్రమాణం చేసినప్పుడు రక్తంతో ఆయన చేసిన సంతకం పక్కకు నీ సంతకం, అగ్రిమెంట్. ఇద్దరు సంతకం పెడితే అగ్రిమెంట్, అప్పుడు చెల్లుద్ది కదా. నీ తీరుతో నిబంధన చేసుకుంటున్నావు. అప్పుడు ఏమవుతుంది? నీళ్ళలో ప్రమాణం చేసినాక నీళ్ళలో ముంచి తీస్తారు కదా. పుట్టుకతో వచ్చిన మన పాప గుణం తీసేసి ఆయన గుణం ఇస్తాడు యేసు ప్రభు. ఆయనలా బ్రతకడానికి వీలైతుంది. ఆయన శక్తి ఇస్తాడు మనకు. ముద్ర బాప్తిస్మం అంటే నా చెందిన వాడని ఎక్కడున్నా ఆయన చూసుకుంటాడు. నాకు 6 ఏళ్ల వయసు నుంచి యేసు ప్రభుని ప్రేమించిన, నాకు 57 సంవత్సరాలకి దగ్గర వస్తుంది నా వయసు. ఒకసారి కూడా దేవునికి దూరం పోలేదు. ఒకసారి కూడా దేవునితో సంబంధం తెగిపోలేదు. నా బైబిల్ నా గుండె కానిచ్చుకొని చెబుతున్నాను. అబద్ధం చెప్తే ఇక్కడే చేస్తాను. దేవుని సాక్షిగా చెబుతున్నాను. ఎట్లా వీలైంది? మానవ శక్తి సరిపోదు కదా. దేవుడు పాప గుణం తీసేసి ఆయన గుణం ఇస్తాడు, ఆయన శక్తి ఇస్తాడు. నాకు సాయం చేసిన దేవుడు నీకు సాయం చేస్తాడు తప్పకుండా. ఆశపడ్డ దేవునితో నడవాలని, దేవుని మెప్పించాలని, అది నా పెట్టుబడి. ఒక్కొక్క బిజినెస్ లో ఒక పార్ట్నర్ డబ్బు తెస్తాడు, ఇంకో పార్ట్నర్ కష్టపడి పనిచేస్తాడు, వర్కింగ్ పార్ట్నర్. అట్లా చెబుతున్న దేవునితో భాగస్వామ్యం ఇది. ఆశ మన పెట్టుబడి, శక్తి ఆయన ఇస్తాడు. కలిసి నడుస్తాం, గెలుస్తాం కదా. మరి సిలువ గురించి నీకు అర్థమైతే ఊరకుండకు, అటో ఇటో తెలుసుకో. యేసుప్రభు కావాలా వద్దా నీకు? ఎన్నేళ్ళు వృధా అయిపోయింది కదా. ఆ మంచి ప్రేమకు ప్రతిస్పందన చూపు. మరి నేను దేవుని నమ్మితే నాకేం తక్కువ చేయలేదు, చిన్న గుంచలేదు దేవుడు నన్ను. దేవుని నమ్మి ఎవరు చెడిపోలేదు, నమ్మక చెడిపోతారు. దేవుని నమ్మితే చిన్న గుంచడు, దేవుని నమ్మితే సిగ్గుపరచడు, దేవుని నమ్మితే వదిలిపెట్టడు, దేవుని నమ్మితే యేసుప్రభుని నమ్మితే మరిచిపోడు, యేసుప్రభుని నమ్మితే మనుషుల చేతికి అప్పచెప్పడు. నేనున్న స్థలం చుట్టూ నన్ను చంపడానికి ఆశ ఉన్న వాళ్ళు కనీసం 300 మంది వెళ్తారు. ఇప్పుడు నువ్వు లెక్క పెడితే బీజేపీ ఏరియా అది. చర్చ్ ఉండొద్దు, ఈయన ఉండొద్దు అక్కడ అని 25 సంవత్సరాల నుంచి పోట్లాడు. ప్రతి ఆరాధన చెడగొడదామని చూస్తున్నారు. నన్ను చంపడానికి చేతనైన అన్ని చేసినారు, ఇంకా చేస్తున్నారు. అంతర్క్రియలు చేయించినారు, వాళ్ళు నేర్చుకున్నారు, కాంట్రాక్ట్ కిల్లర్స్ ని పెట్టినారు, పోలీస్ స్టేషన్ కొనుక్కున్నారు, పొలిటికల్ లీడర్స్ ని పట్టుకున్నారు. ఇంకేం మిగలలే.
వాళ్ళ చేతనే ఎంత చేసినారు చేస్తున్నారు. అయితే ఏమైంది, 2 ఏళ్ల క్రితం ఆ శత్రువులు 30 మంది వచ్చినారు. ఎవరు వారు? మా నాయనకు విషం పెట్టి చంపిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు దాంట్లో. నేను కేసు పెట్టలేదు. నేను వారి కొరకు ప్రార్థించిన వారి రక్షణార్థం 20 సంవత్సరాలు న్యాయం కొరకు అడుగని దేవుడు చెప్పే వరకు కూడా ఆ పనులు నేను ఉన్నా. దేవుడే కాపాడినాడు. వాళ్ళు వచ్చి ఉంటున్నారు, నీతో పోట్లాడితే మేము బాగుపడలేదు, అన్ని రోగాలు వచ్చినాయి మాకు, మా పిల్లలకి చదువులు రాలేదు, ఉద్యోగాలు లేవు, అన్ని అప్పులు అయిపోయినాయి, మాకు చెడిపోయినా, మా బోర్వెల్లో నీళ్ళు కూడా ఎండిపోయినాయి అని చెప్తున్నా. ఇప్పటి నుంచి నీతో పోట్లాడమంటున్నా, నీతో కాంప్రమైజ్ అవుతాను. నా శత్రువులతో ఆయనే పోట్లాడినాడు కదా. చూడు, పగ తీర్చుకొనుట నా పని అన్నాడు కదా దేవుడు. నేను చెప్పదలిచిన మాట నువ్వు యేసు ప్రభువును నమ్మకుండా ఎందుకుంటావు దూరం? మంచి దేవుడు, మంచి, పిలిస్తే పలికి అంత దగ్గర ఉన్నాడు, ఆదుకుంటాడు కదా. నీతో నడుస్తాడు భూమి మీద, ఆ తర్వాత తన దగ్గర తీసుకెళ్తాడు. యేసు ప్రభు నమ్ముకోకపోతే వేరే దిక్కు లేదు కదా. ఇది ఒక్కటి చెప్పి నేను వాక్యంలో ముందుకు సాగుతా. యేసు ప్రభువుని నమ్మాలంటే తెలివి ఉండాలి, తెగింపు ఉండాలి. అందరు రారు పరలోకం. తెలివి ఎందుకు? పాపక్షమాపణ యేసు ప్రభువులోనే ఉన్నది, ఇంకెక్కడా లేదు, ఏ మతంలో లేదు. ఎందుకు? సృష్టించుకున్నాడు ఆయన, ఆయనకు హక్కు ఉంది నీ మీద. సరే, మానవాళి అమ్ముడుపోయినారు సైతానికి, దాసోహం అని చెప్పి. తన రక్తం ఇచ్చి మళ్ళీ కొనుక్కున్నాడు. నీ వస్తువు ఉంది, నువ్వు గిరువు పెట్టినావు, కుదురు పెట్టినావు అని అంటారు కదా, లేదా మార్టిగేజ్ చేసినావు, అలాగ బ్యాంకులో పెట్టి ఇలాగ డబ్బు తీసుకున్నావు. త్వరగా విడిపించుకోకపోతే అది అమ్మేసుకుంటారు, ఆప్షన్ చేస్తారు. నువ్వు అప్పు తీసుకున్న డబ్బు కంటే రెట్టింపు చెల్లించైనా ఆ మంగళసూత్రం, ఆ గాజులు, బంగారమే గాని ఇంకా నీకు ఎక్కువ విలువ. అది నువ్వు విడిపించుకుంటావు డబ్బు ఇచ్చి. ఈ వస్తువే నువ్వు విడిపించుకొని తెచ్చుకున్నావు. అట్లాగా ఆయన సృష్టి మన మొదటి హక్కు ఆయనకు, సైతానికి అమ్ముడు పోతే ఆయన రక్తం ఇచ్చి విడిపించుకున్నాడు. ఆయనకి అర్హత ఉంది, క్షమించి అర్హత. రక్తం అంతా గుండెల్లో ఉన్న ఆఖరి రక్తం చుక్కి ఇచ్చినాడు చూడు నేను విడిపించడానికి. ఆయనకి అర్హత ఉంది, ఇంకెవరికి లేదు. కాబట్టి పాపక్షమాపణ యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. లోకమంతట్లో ఇంకెక్కడ ఏ మతంలో లేదు. అయ్యా గుంటూరుబాయ్, గుంటూరు నీ పేరున రాసిస్తా అంటే చెల్లుద్దా? నాకు అర్హత లేదు, రాసిస్తే చెల్లదు. కాబట్టి ఇంకెవరన్నా దేవుళ్ళని పేరు పెట్టుకుని వాళ్ళు క్షమిస్తామంటే ఇట్లుంటది, నేను గుంటూరు రాసిచ్చినట్టుంటుంది, చెల్లదు. ఆ మాటలో తెలివి లేదు. యేసు ప్రభు అర్హత, క్షమించే అర్హత. మరి అడుగు పాప క్షమాపణ. మీ ఇంటి పక్కకు ట్రాన్స్ఫార్మర్ ఉంటే మీ ఇంట్లో లైట్ రాదు. మీ ఇంటి పక్కకు కరెంట్ స్తంభం ఉంటే కూడా ఇంట్లో లైట్ రాదు. కనెక్షన్ తెచ్చుకోవాలి. యేసు ప్రభు అంటే అభిమానం అంటే సరిపోదు, సంబంధం కావాలి దేవునితో. అప్పుడే ఆయన ప్రేమ, ఆయన శక్తి, దేవునికి చెందిన వాటిలో నీకు పాలు ఉంటుంది. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1-7 వచనాలు. సెలోపెహాద్ అనే వ్యక్తికి 5 ఆడపిల్లలు ఉండిరట మోషే కాలంలో. 5 ఆడపిల్లలు వచ్చి మోషే గారికి చెప్పినారు, ఏమండి ఆయ్ బాబోయ్, మా డాడీకి మగ పిల్లలు లేరండి. వాళ్ళు మరి గోడు చెప్పుకున్నారు. దేవుని ఆజ్ఞ ఏంటి? మగవాడిని బట్టి వంశావళి, మగవాడికి ఆస్తి పంచివ్వాలి. గోత్రం అంటే మగవాడి పేరు ఉంటది వంశావళిలో. వీళ్ళేమన్నారు, ఆడపిల్లలు, మా నాయనకు మగ పిల్లలు లేనందుకు మా ఆస్తి ఇంకెంటారు, మా నాయన పేరు మా గోత్రంలో గుర్తు లేకుండా పోతుంది, కాబట్టి మాకు పంచివ్వండి ఆస్తి అని అడిగినారు. మోషే దగ్గర వారు వచ్చి, మోషే గారి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎంతమంది ఆపినారో కదా, చాలా పొగురు. ఏంటి ఇంత బరి తెగించను? పోయి మోషే గారితోనే మాట్లాడతావేటి? అయ్యి బాబాయ్, గిల్లి కజ్జాలు పెట్టుకుంటావేటి? ఏం బాగుపడవు అని బెదిరించి ఉంటారు, తిట్టుంటారు, భయపెట్టి ఉంటారు కదా. మోషే గారితో మాట్లాడుతా ఆవు కనబడితే ఇట్లా అంటారు కదా. ఇంకా మోషే ఎక్కువ కదా ఆ కాలంలో. మోషే దేవుని దగ్గర విచారణ చేసినాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సెలోపెహాదు కుమార్తెలు చెప్పిన మాట యుక్తము అన్నాడు. దే ఆర్ రైట్. ఆడపిల్లల్ని ఎవరు లెక్క చేసి ఉండరు కదా. దేవుడు అంటున్నాడు, న్యాయం చెప్పినారు, ఒప్పుకున్నాడు కదా. మనిషి చెబితే, మనిషి చెబితే హల్లెలూయా.
ఇట్లా వివరిస్తాడు దేవుడు. తండ్రి అవుతాడు కదా, విడిచిపోతాడు నేను చూసి. సెఫన్యా గ్రంథంలో ఉంటది, దేవుడు తన పిల్లని చూసి సంతోషపడి పాటలు పాడతాడు అని రాసి. 139వ కీర్తనలో ఆఖరి వచనంలో ఉంటది, నీ గురించి దేవునికి ఉన్న ఆలోచనలు ఎంత అంటే ఇసుక కంటే ఎక్కువట. ఇసుక అంటే సముద్రం ఒడ్డులో ఇసుక, అడుగులో ఇసుక, చెరువు గట్టులో ఇసుక, ఏడారిలో చాలా ఇసుక, అంత ఒక దగ్గర ఇస్తే నీ గురించి దేవునికి ఉన్న తలంపులే ఎక్కువ. మత్తయి సువార్త 4:11 వచనాలలో యేసుక్రీస్తు అరణ్యంలో శోధింపబడినప్పుడు సైతాను వచ్చి అన్నాడు, రాయి తీసుకొని రొట్టె చేసుకొని తిను, పైనుంచి దూకు, దేవదూతలు పట్టుకుంటారు, వాక్యం ఉంది కదా. వాడి తలకంత అర్థమైంది. పరిశుద్ధాత్మ చేత రాయబడిన వాక్యం పరిశుద్ధాత్మ చేత బోధించబడితే దేవుని మనసులో ఉన్నది తెలుస్తుంది మనకు. లేకుంటే ఎంత అర్థమవుతుంది? సైతానికి అర్థమైనంత. దేవుని ఆత్మ సాయం అడుగు చదువుకునేప్పుడు. మరి ప్రతిరోజు ధ్యానించు, తప్పకుండా వాక్యం ఎంత ఉంటే చదువుతావో అంత ప్రార్థన వీలైతుంది. బండికి 2 చక్రాల్లాగా రోజు దేవుని మొక్కడం, దేవునితో ఏకాంతం క్రమపరుచుకు, వీలైతుంది చాలా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు శోధించబడిన వేళ దేవుడు కదా ఆయన రాయించిన మాటలే బైబిల్ అంటే. ఇంకొన్ని కొత్త మాటలు పలుకొచ్చు కదా, సైతాన్ని ఎలుగొట్టడానికి కొన్ని కొత్త మాటలు కాదు, రాయబడిన వాక్యమే ఎత్తి మాట్లాడినాడు. సైతాన్ ఓ మాట అన్నాడు, కత్తి తీసి కొట్టినాడు అని. వాక్యం అనే ఆత్మ ఖడ్గం కదా, వాడికి తిరిగి ఇంకేం లేదు, జవాబు లేదు. హైదరాబాద్ లో మూతోడు జవాబు అంటారు, అంటే ముఖం పగల కొడితే ఇంకేం జవాబు కదా. ఒక్కొక్క ప్రత్యుత్తరం వాక్యమే కదా, వాక్యమే వాడినాడు. ఎందుకు? మనకు మాదిరి చూపడానికి, అన్ని విధాలా మన వంటి వాడైనాడు. ఈ వాక్యం నీకు సరిపోతుంది నువ్వు బ్రతకడానికి, గెలవడానికని మనకు నేర్పించడానికి వాక్యమే వాడినాడు కదా. మరి యుద్ధంలో ఉన్నావు, నీకు తెలిసినా తెలియకపోయినా. ఆకాశ మండలం అందలి సైతాను సమూహాలతో యుద్ధం. ఎందుకు? 2 రాజ్యాలు ఉన్నాయి, దేవుని రాజ్యం ఉంది, సైతాన్ రాజ్యం ఉంది. నువ్వు దేవునికి చెందగానే నీ పని యుద్ధం ప్రకటించినాడు సైతాన్. నాకు తెలియదు కదా అంటావా, నాకు ఇష్టం లేదు అంటావా, నీకు తెలిసినా తెలియకున్నా యుద్ధం, నీకు ఇష్టం లేకున్నా యుద్ధంలో ఉన్నావు. మరి సర్వాంగ కవచం, సత్యం అనే దట్టి, ఇక పాదరక్షలు, ఇంకేంటి రక్షణ అనే శిరస్త్రాన్ని అని పెట్టుకొని పోతే యుద్ధానికి పోయిన వాళ్ళు మెత్తదని విన్నారు. కానీ నాకేం దెబ్బ తాకలే అంటే గొప్పన. గెలిచి రావాలి యుద్ధానికి పోతే. గెలిచే ఆయుధం ఖడ్గం, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. సరే, ఖడ్గం అంటే నీ చేతితో కొంచెం కొంచెం. ఆ తర్వాత వచనంలో ఏముంటది? మానక ప్రార్థించు అని రాసి. ఈ ప్రార్థన ఆయుధం ఎట్లాగా? మరి ఒక అటోమ్ బాంబ్ పెట్టి, ఒక మిసైల్ పైన పెట్టి వదిలితే కొన్ని వేల కిలోమీటర్ల దూరం పోయి ఎక్కడ వారికి ఇష్టమో అక్కడ పడుతుంది వారిని. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటారు కదా, ICBM లాగా. ఏంటి నీ ప్రార్థన? మేము శరీరమైనను శరీర ప్రకారం యుద్ధం చేయము, ఆ యుద్ధోపకరములు దేవుని ఎదుట దుర్గాలు పడగొట్టగలవన్నాడు కదా. ఏమేం ఆయుధం అది? ప్రార్థన ఆయుధం. కాబట్టి ఆయుధాలు పారేయకు, యుద్ధంలో ఓడిపోతావు కదా. అందుకే గెలుద్దాం దేవుని వాక్యం చేతబట్టి. ప్రార్థన మరవకుండా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10 నుంచి 15. మోషే పైన సనగింది. ఎందుకు? మోషేలో ఏం తప్పు కనబడ్డది? మోషేలో తప్పు దొరకలేదు. మోషే భార్యతో పోట్లాట వస్తే సనిగింది, మోషేని తిట్టింది, విమర్శించింది. దేవుడు దిగి వచ్చినాడు, రౌద్రంగా దిగి వచ్చి నిలదీసి అడిగినాడు. తమ్ముడైతాడేమో కానీ నా సేవకుడు కదా, నేను ఎందుకు భయపడలేదు అని అడిగినాడు దేవుడు. నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని చెప్పినాడు. ఓ మనిషికి దేవుని నుంచి ఒక్క మెప్పు వింటే గొప్ప, బ్రతుకంతటికి చాలు ఒక్క మెప్పు. అయితే మోషే విషయం ఇల్లంతట్లో నమ్మకస్తుడని చెప్పినాక దేవుడు అన్నాడు, భూమి మీద ఉన్న వాళ్ళందరిలోకి మిక్కిలి సాత్వికుడు అని మెచ్చినాడు దేవుడు. 2 మెప్పులు కదా, 2 క్వాలిఫికేషన్స్. దేవుడు మిరియామును గద్దించినాడు, కుష్టి వచ్చింది, మోషే ఏడ్చినాడు. మా అక్క దేవుడు చూడు అప్పుడే బాగు చేసినాడు అన్నాడు.
తండ్రి గద్దించడా, బుద్ధి నేర్పడా అని ఎంత మర్యాదగా ప్రేమగా మోషేతో మాట్లాడినప్పుడు చూడు, మరి నీ కొరకు కదా నేను రోషపడ్డాను, నువ్వేంటి మళ్ళీ మా అక్కడ అంటావు అని తిట్టినాడా? లేదు, తండ్రిని కదా నేర్పుకుంటా, అడ్డుపడకని చెప్పినాడు కదా. కాబట్టి పాలెం వెలుపుట 7 రోజులు ఉండి వస్తుందని చెప్పినాడు. ఎందుకు పాలెం వెలుపుట? కాడ మనిషి ఒక రోజుకి 9 గంటలు మాట్లాడతారట. 9 గంటలు అలా మాట్లాడితే ఒక రోజుకి ఒక లైబ్రరీ తయారైపోతుంది. కాబట్టి మనుషులకు దూరం పాలెం వెలుపుట ఉండమన్నాడు మిరియామని. ఒక్క ఆమె ఉంటుంది, ఎవరితో మాట్లాడడానికి లేదు. టిఫిన్ ఇస్తారు, వెళ్ళిపోతారు. అప్పుడు ఆలోచిస్తుందేమో అని కదా. మిరియాముకు బుద్ధి చెప్పిన దేవుడు భయం పుట్టించినాడు, కుష్టి వచ్చింది కానీ ఆమె కొరకు బాధపడి మోషే ప్రార్థన ఆలకించి వీటినే స్వస్థపరిచినాడు. శిక్ష ఎంత? వన భోజనాలండి అయ్యే బాబాయ్, అంతే. సంవత్సరానికి ఒకసారి పోయి చెట్ల కింద కూర్చొని తింటారు కదా, వన భోజనాలు అంటారు కదా. నేర్పినాడు బ్రతుకంతా గుర్తుండేటట్టు. పాఠం దొరికింది, గుండెల్లో మిగిలింది. అయితే ఎంత సున్నితంగా అని మీ దృష్టికి తెస్తున్నాను. వారి గౌరవం మంచి, వారిని అంత ప్రేమించి ముఖ్యంగా వారి పైన జాలిపడి విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22 నుంచి 23 వరకు. అనుదినం నూతనంగా జాలిపడతాడు దేవుడు. ద్వితీయోపదేశ కాండం 34 మొదటి 7 వచనాలు. మోషే ఒకసారి బండను కొట్టమంటే కొట్టినాడు. రెండోసారి దేవుడు అన్నాడు పై మెట్టుకి ఎదగమని చెప్పినాడు. దేవుని మున్పటి కంటే ఎక్కువ నమ్మి బండతో మాట్లాడమని చెప్పినాడు కదా. అయితే రెండోసారి కూడా ఆయన కొట్టినాడు బండని. ఇంకేంటి, పెదవులతో కాని మాట పలికినాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు కానానుకు పో. ఒకసారి ఇందా చెప్పిన వాక్య భాగంలో కానాను చూడు, అనగా చచ్చిపోతావు. నెబో అనే ఆ కొండ ఎక్కి చూడు, అనగా చచ్చిపోతావు. చూడు, దేవుడు శిక్ష పెడితే 120 సంవత్సరాల వయసు వచ్చినోడికి అంత పెద్ద ద్రాక్ష గిలే చూస్తే ఏం సంతోషం! ఇది సారవంతమైన దేశం. ఏం నష్టమైంది ఆ మనిషికి? దేవుడు నొచ్చుకున్నాడయ్యా, కోపం వచ్చింది. నన్ను సరిపడే నమ్మలేదు అన్నాడు దేవుడు, నన్ను మహిమపరచలేదు అన్నాడు. శిక్ష ఎంత పెట్టినాడు? నన్ను చూడు అని చెప్పి ఆయన చాలాసార్లు అడిగితే ఈ విషయం మళ్ళీ మాట్లాడు, ఈ టాపిక్ ఎక్కొద్దని చెప్పి టాపిక్ మార్చినాడు. అంతకు మించి ఆయనకు శిక్ష పడలేదు. శిక్ష కూడా కాదది, తన ప్రార్థనకు జవాబు అది. సంఖ్యాకాండం 11 నుంచి 10 వరకు మోషే అన్నాడు, లార్డ్ లెట్ మీ నాట్ సీ మై రైచెడ్నెస్. ఏమన్నాడు మోషే? నన్ను చెడనివ్వకు, నన్ను పడనివ్వకు, చెడనివ్వకు ప్రభా. అది చేసినాడు కదా దేవుడు. ఈ మనిషి ఇదివరకు ఎప్పుడైనా కానీ దేవుడు చెప్పింది అంతా చేసినాడు అని ఉంటుంది బైబిల్లో. ప్రతిసారి దేవుడు ఆజ్ఞలు అన్ని జరిగించినాడు, ఏమిగలే. కొంచెం తేడా వస్తుంది. దేవుడు ఒకటి చెబుతూ ఒకటి చేయడం మొదలు పెట్టినాడు. ఇటనే ఆపినాడు దేవుడు. శిక్ష కాదు, తన ప్రార్థనకు ప్రత్యుత్తరం దయదలిచినాడు దేవుడు. చెడిపోయి ఎప్పటికీ దేవునికి దూరం కాకుండా అప్పుడే తీసుకెళ్ళినాడు. పక్వమైన పండు తెంపుతారు కదా, అట్లనే చేసినాడు దేవుడు. పక్వమైన పండు అట్లాగే ఉంచితే పాడైపోతుంది కదా. కాబట్టి తీసుకెళ్ళినాడు దేవుడు తన చెంతకు. ఎంత మంచి వివరించినాడు దేవుడు తనతో. తన ప్రార్థనకి ప్రత్యుత్తరం ఇచ్చిన తెలిసిన దేవుడు అలుసు కానివ్వకు. దేవుడు తెలిస్తే ఇంకా మంచి ముప్ప తరాలలో దేవుని తెలుసుకుని మా 4వ తరం. నేను మా ముత్తాత కంటే మంచి ముక్కుతున్నా, మా తాత కంటే మంచి దేవుని సేవ చేస్తున్నా. అయితే చెప్పదలిసింది తెలిస్తే దేవుడు నాకు ఇంకా దేవుని భయం పెరిగింది, దేవుని ఎడల ప్రేమ పెరిగింది. సరే, ఇంకా ఇది ఒక్కటి చెబుతున్నా. ఊపిరుందా, బ్రతుకుతా ఆయన కొరకు, పరిగెడతా ఆయన కొరకు, అంతమించి ఇంకేం లేదు. దేహం స్ట్రైక్ చేస్తా ఉంటది. శక్తి లోపం లేకుండా ప్రయత్నం అని చెప్తారేమో అందరు. శక్తికి మించి ప్రయత్నం చేయని చెబుతున్నా, నేను జరిగించి చెబుతున్నా. శక్తికి మించి ప్రయత్నం చేయి, దేవుని సహాయం అడుగు. అందుకే సాగు ఆగకు. నరకం చూపించి తెచ్చినాడు దేవుడు కొంతమందిని. అయితే వాళ్ళు చెప్తున్నారు ఏమని, నరకంలో వారు యేసుప్రభుని గుర్తుపడుతున్నారట. చూడు, వారు చెప్పిన మాట, 1000 మంది క్రైస్తవ పేరు పెట్టుకున్న వాళ్ళు 10 మంది అట పరలోకం పోయేది. నువ్వు ఆలోచించాలి. రాత్రి నిద్ర రాకున్న చింతలు తిట్టుకో రాత్రి అంతా నన్ను. అయితే ఆలోచించు, 1000 మంది క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళు
10 మంది అట పరలోకం పోయేది. నరకంలో వారు యేసుప్రభుని గుర్తుపట్టి, ప్రభు ఒక్క అవకాశం ఇవ్వు, ఒక అవకాశం ఇవ్వు, మంచి బ్రతుకుతాన్ని కొరకంటే ఆయన ఏడుస్తున్నాడట. ఆయన కన్నీరు గడ్డం మీదుగా, ఆయన వస్త్రాల మీదుగా జారి కింద పడతా ఉందట. అయ్యో నా కుమారుడా, నా కుమార్తె అని వాళ్ళ కొరకు ఏడుస్తున్నాడట. తెంచుకోడు చూడు, నరకం పోయిన తర్వాత కూడా తెంచుకోడు కదా. అయితే ఏమంటున్నాడట, నీకు చాలా అవకాశాలు ఇచ్చినాడు, వాడుకోలేని అవకాశాలు అయిపోయినాయి, అయ్యో సమయం అయిపోయింది అని ఏడుస్తున్నాడట. అంతే, ఇంకా ఆయన కూడా తీయడు. మరి మన అవకాశాలు వాడుకుందాం, భూమి మీద సమయం సరిగా గడుపుదాం. యెహెజ్కేలు గ్రంథంలో 18:32, చంపడంలో నాకు సంతోషం లేదు, మారితే పశ్చాత్తాపడితే సంతోషం అన్నాడు కదా దేవుడు. మీకు 6వ అధ్యాయం 6-8 వరకు ఏం తీసుకొని దేవుని దగ్గర రావాలి? వేలాది కొండల మీద ఉన్న పశువులను తెచ్చి బలివ్వాలా? వేలాది నదులంతా తైలమా? ఆ జ్యేష్ఠపుత్రుని బలివ్వాలా ఏంటి అని రాయబడినకేముంది? ఏం కోరినాడు? మనిషిని సంబోధించి దేవుడు అంటున్నాడు, దేవుడు ఏం కోరినాడు నీ నుంచి? కనికరం, ప్రేమించాలి, న్యాయంగా నడుచుకోవాలి, దీన మనస్సు కలిగి నీ దేవునితో వ్యవహరించాలి. నేను చెప్పుకున్నాం కదా, యోబు నేర్పిన పాఠం. అడుగుల గురించి లెక్క చెప్పుకోగలను కానీ నా సృష్టికర్త దయ కోరుతా అన్నాడు కదా. జ్ఞాపకం పెట్టుకోని దేవుడని. దేవునితో నీ వ్యవహారంలో తగ్గింపు కోరినాడు దేవుడు, 2 దారులు ఎవరికైనా. అయితే దేవుడు చెప్పింది చేయొచ్చు, లేదా తోచింది చేయొచ్చు. ఏమంటారు మనుషులు? ఏమంటారు, నా ఇష్టం. నీ ఇష్టం చెల్లనే చెల్లదు. నువ్వు నా ఇష్టం అనగానే సైతానికి దొరికినావు, తిరగబడ్డావు కదా దేవుని మీద. వాడు పట్టుకుంటాడు, వాడి ఇష్టం జరిగించుకుంటాడు. నీ ఇష్టానికి తావే లేదు. అయితే వెలుగు ఉంటుంది, లేదా చీకటి ఉంటుంది. అయితే సౌలు చూడు, 40 సంవత్సరాలు దేవుడు ఇచ్చినాడు, ఎన్ని అవకాశాలు ఇచ్చినాడు. తను ధర్మశాస్త్రం చదివినట్టు, దేవునికి బలులు అర్పించినట్టు, దేవునికి లోపడ్డట్టు లేదు. చరిత్ర అట్లా లేదు. సరే, గిల్బోవ కొండ మీద కత్తి దూసి తనే చచ్చిపోదామని చూసినాడు. కత్తి మీద పడ్డాడు, పేగులు బయటపడి ఉంటే రక్తం తొలగిపోయి ఉంటది. ఒక అమాలేకుడు వెళ్తా ఉంటే దారిలో, ప్లీజ్ నన్ను చంపవా అని అడిగినాడు. ఎవడన్నా నన్ను బ్రతికించవా అని అడుగుతాడు కదా, చంపవా అని అడుగుతాడు. మనిషిని చంపవా అని అడుగుతాడు కానీ ప్రభా నన్ను క్షమించమని అడగడు. పేగులు బయటపడి రక్తం అంతా పోయినాక అన్ని గంటలు ఎట్లా బ్రతుకున్నాడు గిల్బోవ కొండ మీద. సావనివ్వలేదు దేవుడు, ఎప్పటికీ దూరం అవుతాడు కదా. వాడు నన్ను క్షమించు అని అడుగుతాడేమోని. గిల్బోవ కొండ మీద ఈ శాపగ్రస్తుడు చేస్తే ఆ కొండ మీద ఇప్పటికీ మంచు పడదు, గడ్డి మొలవదు. దావీదు శపించినాడు. ఎంత ఎదురు చూసినాడు దేవుడు, సావులోనైనా లోబడతాడేమని కదా. అన్ని అవకాశాలు ఇచ్చి సావులో ఇంకా పెద్ద అవకాశం ఇస్తే తలుసుకోలేదు దేవుణ్ణి. మరి అట్లా ఉండొద్దు కదా. రేపు మనది కానే కాదు కదా. సంసోను విషయం కూడా 13 అధ్యాయం నుంచి 16 అధ్యాయం వరకు కూడా తన చరిత్ర. పుట్టక ముందే ఆయన పుడతాడని చెప్పి ఎట్లా పెంచాలో దేవుడు తన దూతను పంపి నేర్పినాక ఆయనకేం తెలియదు. అమ్మ నాయన చెప్పుకుంటారు కదా, పట్టించుకోలేదు, దేవుని గురించి ఆలోచించలేదు. దేవునికి ప్రత్యేకం, ఆయన చచ్చింది ముట్టొద్దు. దేవుడి చిన్న బలంతో సింహాన్ని చంపినాడు. మళ్ళీ ఆ దారిలో పోతుంటే ఏమైంది చూద్దాం, రచనకి ఏమైతే కులిపోతుంది. వెళ్ళినాడు ఆ దారిలో పోతే ఆ అస్థిపంజరంలో చచ్చిపోయిన సింహం ఎముకల్లో తేనెటీగలు గూడు కట్టినాడు. ఇంత మంచిగా పూల వాసన చూసిన తేనెటీగలకి కులిపోయిన వాసన వాటికి ఇష్టం ఉండదు కదా. సహజంగా అయితే కట్టవు. ఎక్కడో కొండ మీద, పై కొమ్మ మీద కడతాయి కదా తేనెతట్టి. మరి సైతాను ఉరిపెట్టినాడు చూడు సంసోనికి, పడగొట్టడానికి, అపవిత్రపరచడానికి. సింహపు కలేబరంలో తేనె పెడితే వెళ్ళిపోవాలి కదా, తీసుకొని తిన్నాడట. చూడు, దేవునికి దూరం అవుతున్నాడు, బాధ లేదు. అయితే అవకాశం ఇచ్చినాడు దేవుడు. ఆడవాళ్ళతో అపవిత్రపడ్డాడు. వాళ్ళ సమయానికి చనిపోయిన గాడిద దౌడేమ కాబట్టి 1000 మందిని చంపినాడు. దాహం అవుతుందంటే దేవుడు ఆదుకున్నాడు. దేవుడు ఓర్చుకున్నాడు కదా, అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆలోచిస్తాడేమో, మెలుగు తెచ్చుకుంటాడేమో, జాగ్రత్త పడతాడేమో, లేదు. అదే తీరు. ఇక తన తోచింది చేయడమే తనకు వచ్చుద్ది. సమయానికి స్వేచ్ఛ పోయింది, కళ్ళు పోయినాయి, కళ్ళు మిగినారు. గొలుసులేసి కానుగా తిప్పడానికి పెట్టినారు. దేవుడు తన నిబంధన చేయిస్తా, నీకు నేర్పిస్తా,
నీకు ఇష్టమైతేనే పలకాలి. అందుకొరు పలికే మాట కాదు. నీకు దేవునికి మధ్యలో నిబంధన, బలవంతం లేదు. నేను ఒట్టి నేర్పుతున్నా నీకంతే. నీకు ఇష్టమైతే మనసారా పలుకు, చేతులు జోడించి తల వంచి కళ్ళు మూసుకొని, యేసు ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతా అని బయటికి చెప్పు పలికి. యేసు ప్రభువా నేను నీ కొరకు బ్రతుకుతా నాయన, నీతో నిబంధన చేసుకుంటున్నా ఈరోజు. యేసు ప్రభువా నాకు తోచినట్టు బ్రతకను, నువ్వు చెప్పినట్టే బ్రతుకుతా. యేసు ప్రభువా ఎక్కడున్నా ఎప్పుడైనా నీకు తగ్గట్టు బ్రతుకుతా ప్రభా. నా జీవితంలో మొదటి స్థలము నీకు. బయటికి పలుకొచ్చు, గట్టిగా అరిచి పలుకు. యేసు ప్రభువా నా జీవితంలో మొదటి స్థలము నీకు నాయన. నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తా. అవసరమైతే నా ప్రాణం ఇస్తా గాని నిన్ను విడిచిపెట్టను ప్రభా. నేను సర్దుకోకుండా బ్రతుకుతా. యేసు ప్రభా నేను ఇష్టంగా లోబడతా, సమ్మతించి నీతో కలిసి నడుస్తా. ఏ దారి నడిపినా, ఏ పిలుపుతో పిలిచినా నేను సమ్మతించి కలిసి నడుస్తా ప్రభా. యేసు ప్రభా నాకు తోచినట్టు బ్రతకను, చెప్పినట్టే బ్రతుకుతా. బైబిల్లో నువ్వు చెప్పినట్టు బ్రతుకుతా. యేసు ప్రభా నా జీవితం రేపు, ఈ రోజు రేపు నా నిత్యత్వం నీతో ముడిపెట్టుకుంటున్నాను ప్రభా. ఎప్పటికీ నిలిచే తీర్మానం, నా తీర్మానం పైన నీ ముద్ర వేయి ప్రభా. స్థిరపరచు ప్రభా. యేసు ప్రభా నమ్మకమైన సృష్టికర్త, నా ప్రాణం ఆత్మ శరీరం నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నా ఆఖరి ఊపిరి వరకు, నీ రాకడ వరకు తొట్టిల్లకుండా నన్ను కాపాడు. నిందారహితంగా నన్ను నిలబెట్టు. యేసు ప్రభువా నా జీవితాన్ని బట్టి నీకు ఉన్నత మహిమ కలగాలని నేను కోరుకుంటున్నాను. ఆ రీతిగా నన్ను దీవించు. యేసు ప్రభువా నా జీవితానికి పని చెప్పు, నా జీవితానికి అర్థం కల్పించు. యేసు ప్రభువా పరిశుద్ధాత్మతో నన్ను నూతన ఆత్మాభిషేకం నా దయచే. నీకు ఇష్టమైతే 9 కృపావరాలు నా దయచే. నేను ధర చెల్లిస్తా, నా వంతు ప్రయత్నం చేస్తా ప్రభా. పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నూతన ఆత్మాభిషేకం నా దయచే. యేసు ప్రభువా నీ రక్తంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ నాకు ఇప్పుడు అనుగ్రహించు. యేసు ప్రభువా నీ రక్తంలో ఉన్న సంరక్షణ నాకు, నా కుటుంబానికి, మా సంఘం సేవకు, మా ఊరికి దయచే ప్రభా. ఇప్పుడు ప్రార్థించు యేసు ప్రభా. ఇప్పుడు మా మనసులో మౌనంగా ప్రార్థన చేయొచ్చును. మా కుటుంబాన్ని దర్శించు, రక్షించు, దీవించు నాయన. అమ్మ నాయన వైపు, భార్య భర్తల వైపు, మా కుటుంబాలు, వంశాలు, ప్రాంతాలు నువ్వు దర్శించు, రక్షించు, దీవించు ప్రభా. మా గ్రామాన్ని దర్శించు, రక్షించు, దీవించమని అడుగు. నాకు శాప విముక్తి దయచే ప్రభా అని అడుగు. నా కుటుంబానికి, మా వంశాలకు, మా ప్రాంతాలకు, మా గ్రామానికి శాప విముక్తి దయచే. మా గుంటూరుకి కూడా శాప విముక్తి దయచే. ఉజ్జీవం దయచే ప్రభా అని అడిగి. ఇప్పుడు నాలో, నా కుటుంబం, మా సంఘం సేవలు, మా గ్రామములు, మా గుంటూరులో ఉజ్జీవం దయచే ప్రభా. శాప విముక్తి కలిగించు, ఆశీర్వదించు మమ్ములను, మా కుటుంబాలు, వంశాలు, ప్రాంతాలు, మా గ్రామాన్ని, మా గుంటూరుని ఆశీర్వదించు. ఆశీర్వాదం మిగలాలి ప్రభా అని అడుగు. హల్లెలూయా ఆశీర్వాదం మిగలాలి ప్రభా. ఇంకా చెప్పు ముగింపులో, నీతో ఏకాంతంగా నేను సమయం గడుపుతా, నీతో ఏకాంతం పెంచుతా ప్రభా. నాకు కనిపించు, నాతో మాట్లాడు. నీతో గడిపే ఏకాంతం నేను క్రమపరుచుకుంటా. నాకు కనిపించు, నాతో మాట్లాడు ప్రభా. మనిషి రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటతో జీవిస్తాడు అన్నావు కదా ప్రభా. నాతో మాట్లాడు నాయన. నీవు ఒక్కడవే నాకున్నది, నా తండ్రి అవుతావు కదా. నాకు కనిపించు, నాతో మాట్లాడమని అడుగు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకో మనసారా. నేను కొన్ని నేర్పినా నీకు, నువ్వు మనసారా మాట్లాడుకో. నీకు వచ్చిన భాషల్లో, వచ్చిన తీరులో నీ తండ్రితో మాట్లాడుకో.